నూతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి ఘన స్వాగతం పలకనున్నారు కాంగ్రెస్ శ్రేణులు. మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ కు రానున్న నేపథ్యంలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అంటే ఎప్పుడెప్పుడా ఈ పిసిసి నూతన టిపిసిసి అధ్యక్షుడిగా ఎవరు నియమిస్తారు, ఎవరిని నియమిస్తారు, అధిష్టానం ఎవరిని ఖరారు చేస్తుంది అనేటువంటి అంశాలపైన తీవ్ర ఉత్కంఠత నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలోనే మొత్తంగా అనుకున్నట్లుగానే ఇటు మహేష్ కుమార్ గౌడ్నే టిపిసిసి చీఫ్గా కూడా నియమిస్తూ ఏఐసిసి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకటన కూడా వెలువడినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో మొత్తంగా గాంధీ భవన్లో అయితే మాత్రం ఇప్పటివరకు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా సేవలు అందించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో టిపిసిసి చీఫ్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే సెప్టెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ టిపిసిసి చీఫ్గా బాధ్యతలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా గాంధీ భవన్ అయితే మాత్రం సర్వసుందరంగా ముస్తాబు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి గాంధీ భవన్ పరిసరాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భారీగా కూడా అంటే ఈ ప్రాంగణంలో గాంధీ భవన్ ప్రాంగణంలోనే ఉన్నటువంటి ఖాళీ స్థలంలో చాలా భారీగా షెడ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా భారీగా చాలా పెద్ద స్టేజ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మొత్తంగా ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, కీలకమైన నేతలతో పాటు ఒక నిదర్శనం అనేటువంటి విధంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పరిస్థితి. దీనిని సామాన్య ప్రజలు కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. భారీగా కూడా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా గాంధీ భవన్లో భారీగా ఫ్లెక్సీలు కూడా వెలిసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా మహేష్ కుమార్ గౌడ్కి స్వాగతం చెప్తూ అదేవిధంగా ఆయనకి శుభాకాంక్షలు చెప్తూ కూడా భారీగా కూడా గాంధీ భవన్ మొత్తం కూడా ఫ్లెక్సీలతో ఇటు మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి ఆయన్ని అభినందిస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి స్వాగతం తెలుపుతూ కూడా పూర్తిగా కూడా చాలా భారీగా ఫ్లెక్సీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తంగా సామాజిక సమీకరణాలను అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ పాటించింది అనేటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డిప్యూటీ సీఎంగా అయితే ఎస్సీ సామాజిక వర్గం నుంచి వారికి అవకాశం ఇచ్చారు. ఇక బీసీలకు కూడా అధిక ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనేటువంటి నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ని టీపీసీసీ చీఫ్గా నియమించడంతో మొత్తంగా సామాజిక వర్గ సమీకరణాలందరినీ అంటే అన్ని సామాజిక వర్గాలకి కూడా సమన్యాయం కల్పిస్తూ సమాన అవకాశాలు కల్పిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ప్రజాభివృద్ధి కోసం ఇటు రాష్ట్రాభివృద్ధి కోసం కావచ్చు అటు దేశాభివృద్ధి కోసం కావచ్చు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఒక నినాదాన్ని అయితే మాత్రం ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకువెళ్ళగలిగింది అనేటువంటి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా అయితే మాత్రం ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకైతే మాత్రం మహేష్ కుమార్ గౌడ్ అయితే పూర్తి స్థాయిగా టీపీసీసీ అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దానికి సంబంధించి గాంధీ భవన్ని ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో ముస్తాబు చేస్తున్నారు. పెయింటింగ్స్ ఓ పక్కన రంగురంగుల పెయింటింగ్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇక్కడ భారీ స్టేజ్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీగా కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. చాలా ఘనంగా స్వాగతం పలకబోతున్నారు మహేష్ కుమార్ గౌడ్కి, ఘనంగా సత్కరించబోతున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేటువంటి విధంగానే మనం ఇక్కడ ఆ పరిస్థితులు నెలకొన్నాయన్నట్లుగానే చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజారాజ్ న్యూస్ గాంధీ భవన్ నుంచి.